హలో నమస్తే. సోషల్ మీడియాలో ఒక ఉత్తరం తిరుగుతుంది. బిఆర్ నాయుడు గారి ఉత్తరం. యాక్చువల్‌గా ఇది వాళ్ళ పర్సనల్ ఇప్పుడు సంబంధాలు పెళ్ళైనోళ్ళు కూడా వేరే వాళ్ళతో సంబంధాలు ఇవన్నీ కూడా ఇంక సాధారణంగా అన్నీ కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం మాట్లాడకూడదు కానీ ఈ లెటర్‌లో ఆమె రాసిన వర్షన్‌లో నాకెక్కడో పురుషాధిపత్యం మేల్ డామినేషన్ ఒకటి కనిపించింది. అందుకని నేను దీని గురించి మాట్లాడుతాను. అదర్వైజ్ వాళ్ళ పర్సనల్ అది ఓకే. మోరోవర్ టీటీటీలో చైర్మన్గా ఉంటూ ఇలాంటివి చెయ్యొచ్చా లేదా అనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం. అంటే టీటీడీ రూల్స్ ఏంటి, భక్తుల యొక్క మనోభావాలు ఏంటి అనేది వాళ్ళ సబ్జెక్ట్, అది నా సబ్జెక్ట్ కాదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మేలాధిపత్యము మహిళ మీద ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా. ఓకే. టీటీడీ చైర్మన్ కాబట్టి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండాలా లేదా అంటే అక్రమ సంబంధాలు బయటపడితే తప్ప ఎవడు బయటికి రా. ఓకే, అక్రమ సంబంధాలు బయటపడితే తప్ప అక్రమ సంబంధాలు అంటే మరి ఆ రోజు గతంలో పురాతన కాలంలో ఏమంటారు, బ్రాహ్మణుల దగ్గర 3 రాత్రులు పడుకోవాలనేది ఏంటి, శూద్రులు బ్రాహ్మణుల దగ్గర 3 రాత్రులు పడుకోవాలన్నారు. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళని బ్రాహ్మణుల దగ్గర పంపించేవాళ్ళట. 3 రాత్రుల సిద్ధాంతం ఉంది. వాళ్ళందరూ బ్రాహ్మణ్స్ కాదు, వాళ్ళందరూ పనిచేసి గుడిలో కదా, గుడిలో బ్రాహ్మణ్స్ కాదు వాళ్ళంతా. సో అక్రమ సంబంధాలు గుడిలో ఉండటానికి అంటే అర్హత ఉందా లేదా అనేది ఇప్పుడున్న సిద్ధాంతం ప్రకారం నాకు తెలీదు. నేను దాన్ని ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దట్. నేను ఓన్లీ బిఆర్ నాయుడు గారు రాసిన ఉత్తరములు ఒక మహిళ మీద ఆధిపత్యం ఆ ఒక్క పాయింటే మాట్లాడుతున్నా. రిలీజియన్ జోలికి నేను వెళ్తున్నా. నేను గతంలో నేను చెప్పాను, ఐ అవాయిడ్ రిలీజియస్ పాయింట్స్ ఇన్ మై ఛానల్. ఓకే. ఒక ఉత్తరం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏమని జరుగుతుంది, రిలేషన్షిప్ విత్, నేను ఆ లెటర్ చదువుతున్నా, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు ఆనరరీ చైర్మన్ TV5 అని ఉంది. 2 అనేది కానీ ఎవరికి రాశారు అనేది అడ్రస్ లేదు, బట్ డైరెక్ట్గా ఉత్తరం ఉంది దీని మీద. ఓకే. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయినది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారు. కింద కాపీ టు నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని కూడా ఉంది. ఈ యొక్క ఉత్తరం డేట్ని బట్టి చూస్తే ఆయన్ని టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేయక ముందే ఉత్తరం రాసింది నాకు అది కూడా తెలుస్తుంది. అంటే టీటీడీ చైర్మన్గా రాయక ముందే ఈమె అలర్ట్ ఇచ్చింది, అతనికి మహిళలతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు అతనికి ఆ పదవి ఇవ్వద్దు అన్నట్టుగా రాసిందనమాట ఈమె. ఓకే. అంటే అదే నేను చెప్తున్నా, అక్రమ సంబంధాలు ఉంటే గుడిలో ఉండకూడదు అనే ఆ పాయింట్ నాకు తెలియదు. అంటే అట్లా రూల్ ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇప్పుడు అక్రమ సంబంధాన్ని బయటకు వచ్చేంత వరకు ఏం తెలియదు. ఓకే. పాస్టర్లు చాలామంది దొరికారు, అక్రమ సంబంధాలతో దొరికారు పాస్టర్లు ఈ మధ్య. పూజారులు చాలామంది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అదే దొరుకుతున్నారు. బాబాలు మొత్తాన్ని తీసుకెళ్ళి చిన్న మైనర్ పిల్లలను కూడా ఎత్తుకెళ్ళి చేస్తున్నారని తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు కదా చాలామందిని. సో అన్ని మతాల్లో అన్ని మత పెద్దలు గుడుల్లో చర్చిల్లో అక్రమ సంబంధానికి ఒక ప్లేస్ అని ఉండదు. ఎవరు ఎక్కడ అక్రమ సంబంధాలకు పడతారో ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ ప్యూర్లీ దేర్ పర్సనల్ రిలేషన్షిప్. బయటికి రానంత వరకు దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇది చర్చించడం జరిగిద్ది. ఓకే. కాబట్టి నేను పర్సనల్ ఇష్యూస్ జోలికి పోదలుచుకున్నా. ఈ ఉత్తరంలో నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి ముందే చెప్పారు అనే పాయింట్ గురించి నేను ముందే తెలిసినా కూడా మీరు నెగ్లెక్ట్ చేశారు. ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినా సరే మహిళ కంటే కూడా మీకున్న రిలేషన్షిప్స్కి ఇంపార్టెంట్ ఇచ్చారనేది అంతకన్నా నిదర్శనం లేదు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్తరం ప్రకారం వాళ్ళ ముగ్గురికి ఉత్తరం రాసినట్టుగా ఉంది. దీని మీద మరి హ్యాండ్ ఓవర్ చేశారా లేదో తెలియదు. ఉత్తరం రాసి మరి సోషల్ మీడియాలో తిప్పారు. అది కూడా నా పేరు సోన్సో, వయసు 48 సంవత్సరాలు, రాసినప్పుడు 48 సంవత్సరాలు, 48 అంటే మరి వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అంటే ఇప్పుడు 50 ఇయర్స్ ఉండొచ్చేమో మేబీ మహిళకి, ఒక 50 ఇయర్స్ లేడీ, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ శ్రోసో, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ ఆమె బ్రాహ్మణ మహిళ అని కూడా ఒకటి బయటపడుతుంది. ఓకే. బ్రాహ్మణ మహిళ, వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కారణంగా
పని చేయుచున్నారు. తదనంతరం పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం మేము హైదరాబాద్ మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లోనే స్థిరపడ్డాం. వాళ్ళది తెనాలి, బట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు పేరెంట్స్ కోసం. ప్రస్తుతం మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో వాళ్ళు మణికొండ ఏరియాలో ఉంటున్నారని మహిళ రాసిన ఉత్తరం గురించి మీకు చదువుతున్నా. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్లియర్గా చెప్పిందామా ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నానంటే, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తుడు. ఆ పరిచయం కొన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్గా మారింది అని ఆమె రాసింది కదా, రిలేషన్షిప్గా మారింది అని. సో ఇప్పుడు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది డీప్ ఫేక్ అదంతా అబద్ధం అని, ఈ ఉత్తరం నిజమైతే అది అబద్ధం. మళ్ళీ ఈ ఉత్తరం కూడా ఎవరో రాశారు, తిప్పారు, సోషల్ మీడియాలో తిప్పారు, అది ఇదంటే మరి ఈ ఉత్తరం బయటకు వచ్చింది. ఆమె ఏదో ఒక రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, ఇదంతా నిజమేనని. మరి ఆ రోజు అతను దొరుకుతాడు. ఓకే, ఒకసారి బయటకు వచ్చి తను దొరుకుతారు. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. నేను ఇది చెప్పేది ఇదేంటంటే, మీకు భార్య ఉండగా వేరే మహిళతో మీ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ దామ్. ఓకే, అంటే నేనేం ప్రమోట్ చేయట్లేదు అక్రమ సంబంధాలు. నేనేమన్నా అంటే యూ షుడ్ రెస్పెక్ట్ ద ఉమెన్. ఓకే, పురుషాధిపత్యం మీదే నేను మాట్లాడతాను అన్నాను. ఈ నా సబ్జెక్ట్ పురుషాధిపత్యం మీదే మాట్లాడుతున్నాను. సిటీడీ చైర్మన్కి అక్రమ సంబంధాలు ఉండొచ్చా లేదా అనేది అసలు అది ఆ సబ్జెక్ట్ మీద నేను అసలు మాట్లాడతలేదు. ఎందుకంటే నేను గతం పదే చెబుతున్నాను. అది అసలు పురాతన కాలంలో శూద్రులు బ్రాహ్మణుల దగ్గరికి 3 రాత్రులు పంపించేవాళ్ళు. అది ఓకే, బ్రాహ్మణులు అంటే అప్పుడు ఎవరు, గుడిలో పూజారులు. అది నేను ఇంకా ప్లస్ ఈ వ్యవస్థ ఏంటిది, ఏ వ్యవస్థ, జోగిని వ్యవస్థ ఏంటిది, గుడిలో డైరెక్ట్గా జోగిని వ్యవస్థ, మహిళని గుడిలో. కాబట్టి ఈ యొక్క సెక్షువల్ యాక్టివిటీ టెంపుల్కి, మరి టెంపుల్లో మరి అన్నీ కూడా ఇలాగా చాలా బొమ్మలు ఉంటాయి. ఓకే, సో కాబట్టి దానికి లింక్ ఏమైనా ఉందనేది నాకు నాలెడ్జ్ లేదు. నేను దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదని నేను చెప్పాను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎ ఉమెన్ అప్రెస్డ్ బై ఎ మ్యాన్, అంతవరకే మాట్లాడుతున్నా. అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. మహిళలకి నువ్వు ప్రామిస్ చేసి ఆమెతో ఉండి భార్య ఉండగానే నేను చూసుకుంటానని ప్రేమగా చూసి అరగంట కోసం, నేను ఆమె రాసిన ఉత్తరంలో అరగంట కోసం నాకు అర్థం అవటానికి కొన్నేళ్ళు పట్టింది అన్నాడు. అంటే రోజు వచ్చి ఆమెతో అరగంట పడుకోవటానికి మాత్రమే నన్ను వాడుతున్నాడు ఇతను. నన్ను పట్టించుకోలేదు, నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు, నన్ను చూసుకోవట్లేదు, భార్యను చూసుకోవట్లేదు అనేది ఆమె కంప్లైంట్. దట్ ఈస్ ఎ సీరియస్ కంప్లైంట్ బై ఎ ఉమెన్. ఓకే, అది ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళినప్పుడు మరి దాని మీద ఒక మహిళ వేడుకున్నట్టు కదా, ఒక మహిళ వేడుకున్నప్పుడు యు ఆర్ సపోజ్ టు యాక్ట్ ఆన్ దాట్. ఓకే, నాయుడు గారు నన్ను చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. ఇది ప్రతి మగవాడు ఆడవాళ్ళ దగ్గర చేసే పని ఇదే. ప్రతి మగవాడు ఆడవాళ్ళ దగ్గర చెప్పే కళ్ళబొల్లి మాటలన్నీ ఇవే, అందరు చేస్తారు. ఓకే, మహిళను ఒప్పించడానికి వాళ్ళు వాడే పదం నువ్వంటే ప్రేమ, ఇదంతా కూడా ఇది దట్స్ ఓకే, ద కామన్ డిఫాల్ట్ సెటప్ అదంతా. ఓకే, పురుషులు చేసే పని. సో ఆడవాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఎమోషనల్గా నమ్ముతారు. సో వెళ్ళినప్పుడు దాన్ని షుడ్ బి ఆనెస్ట్, షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్, రైట్. అతన్ని ఈ డిడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హర్, అది అంటాను. మోర్ ఓవర్ నాకు ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టమాటిక్ ఏదో ఉంది, సిస్టమాటిక్ లూపస్ ఎరిథ్రోసిస్ ఏదో రాసి నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు, హ్యాండ్ రైటింగ్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్తో ప్రతి క్షణం జీవితంలో పోరాడుతూ బతుకుతుంది. అంటే ఒక అమ్మాయి, అదే చెప్తున్నా, ఇతను పరిచయం కాకముందు అమ్మాయి మంచిగా ఉంది, ఇతను పరిచయం అయిన తర్వాత అమ్మాయి ఇబ్బందులు పడింది, కూతురు. మరి అప్పుడు తండ్రిలాగా చూసుకోవాలి కదా అమ్మాయిని. అది ఇద్దరు మహిళల సమస్య, ఒక మహిళ సమస్య కాదు, ఇద్దరు మహిళల సమస్య. ఒక ఆమె, 2 కూతురు, ఇద్దరు మహిళల యొక్క ఇష్యూ ఇది. టీటీడీ ఇష్యూ లేదా అనేది నాకు సంబంధం లేదని చెప్పాను. నేను అసలు రిలీజ్ గురించి మాట్లాడని చెప్పాను.
ఇద్దరు మహిళల యొక్క ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత అతని అమ్మాయికి బాధ వచ్చింది. నేను మందులకి ఖర్చులకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డా. టీటీడీ చైర్మన్ లాంటి వాడు నేను హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నాను, 1000 కోట్లు సంపాదిస్తున్నాను అంటున్నారు. టీవీ ఛానల్ అధిపతి ఒక మహిళ ఏది కూతురికి మెడిసిన్ కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంది అని అంటే ఇంకా ఆమె అన్నట్టుగా అరగంట కోసం నేను అని చెప్పి తర్వాత నాకు అర్థమైందని చెప్పింది కదా. ఆయన చూడాలి అంటే ఆమె ఎప్పుడన్నా నిన్ను చూడాలంటే నేనేమైనా తాళి కట్టానా, బాకీ ఉన్నానా, లంజా అనే మాటలు తప్ప హీనంగా నన్ను అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవరికి ఏమీ చెప్పుకోకుండా రోడ్డును పడకుండా గడుపుతూ వస్తున్నా. ఈ యొక్క పదం గురించి నేను ఈ వీడియో పెడుతున్నా. నేను ముందే చెప్పాను, రిలీజన్ గురించి మాట్లాడట్లేదు. ఒక మహిళని అతను వాడిన పదజాలం ఏమని, నువ్వు ఆమెతో ఉండి ఆమెతో పడుకొని మినిమం రెస్పెక్ట్ లేకుండా నీకేమైనా తాళి కట్టానా, నీకేమన్నా బాకీ ఉన్నానా, లంజా అనేటువంటి మాటని కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరం వెళ్ళినప్పుడు అతని యాక్షన్ తీసుకొని ఉండాలి. నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కనీసం లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే వీళ్ళు ముగ్గురు, ఎందుకంటే కాపీ టు వాళ్ళిద్దరికైనా కూడా ఉంది, వాళ్ళ ముగ్గురికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది టీటీడీ చైర్మన్ చేయకముందే. ఉన్నప్పుడు వాళ్ళు సీరియస్గా దీన్ని కొద్దిగా సీరియస్గా చేసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఇవి బయటకు వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు గబ్బవుతారు అనేది పొరపాటు. ఈ ఉత్తరం బయటకు వచ్చిన తర్వాత లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడు నలుగురు గబ్బవుతారు. ఎందుకంటే ఈ లెటర్లో నలుగురు పేర్లు ఉన్నాయి. ఆమె కాపీ టు అని రాసింది. అది మరి అంటే వాళ్ళకి పోయిందా లేదా, ఉత్తరం ఇచ్చిందా లేదా తెలియదు. ఉత్తరంలో సోషల్ మీడియాలో తిరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నా. దేవుడు శిక్షిస్తాడని అన్ని సర్దుకొని పోతున్నాను. ఓకే, నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూ వస్తున్నారు. ఆ మీద ఎవరో వెంబడిస్తూ వస్తున్నారు. ఒకే వ్యక్తి వేరు ప్లేసెస్లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. ఈయన కాకుండా ఇంకొక ఎవరో ఆమెను ఫాలో అవుతున్నాడు. నన్ను హైదరాబాద్లో విడిచి వెళ్ళమని, లేదంటే చంపేస్తానని బెదిరించారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా నన్ను ఎన్నో ఇబ్బందులు పెడుతూనే ఉన్నాను. మరి ఆమెను బెదిరించిన వాళ్ళు ఎవరు అయ్యి ఉండవచ్చు అనేది మనకి ఆమెకి తెలియదు. అతను చెప్తే నువ్వు 5 ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్తుంది. నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు అయి ఉండొచ్చు కదా. ఒకవేళ అక్రమ సంబంధం అంటే భార్య తరపు నుంచి వాళ్ళు పంపిస్తారు కదా, అని బెదిరించి పంపించాయని చెప్పి భార్య ఊరుకోదు కదా. ఐ డోంట్ నో, దీస్ ఆర్ స్పెక్యులేషన్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన వొమనైజర్, వాయువర్స లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యనని మొహం మీద చెప్తా. మరి అలాంటి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు బిఆర్ నాయుడు. ఇప్పుడు ఇది మహిళ తప్పు. ఇది అతను ఒక వొమనైజరు, అది వాయువర్సలు లేరు, అతను దుర్మార్గుడు అన్నప్పుడు స్నేహం ఎవడు చేయమన్నాడు? స్నేహం చేసిన తర్వాత మీకు వాళ్ళకి చెడిన తర్వాత వొమనైజర్ అయ్యానంటే కరెక్ట్ కాదు. వన్స్ యూ మేడ్ ఫ్రెండ్షిప్, ఇది ఫ్రెండ్షిప్. ఓకే, ఆ తర్వాత మహిళలు చేసే పని ఇది. మంచుకున్నంతసేపు మంచుకుండేది, ఆ తర్వాత అబాండాలు వేసేది. అది సంగతి. టీడీపీ అధికారంలోకి వచ్చేనాక తాను టీటీడీ చైర్మన్, ఎంపీ, రాజ్యసభ అవుతానని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చేయడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డపేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకొని భావిస్తున్నా. శ్రీ 2 కాపీ టు నారా లోకేష్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని ఇద్దరు కూడా రాశారు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ మీద గబుతారు. ఇప్పుడు ఎందుకు ఈ లెటర్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఓ మైక్లో ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది, ఇతనికి ఇది చేస్తాడు అది ఇది అని చెప్పేసి. అలర్ట్ ఇచ్చినప్పుడు సెట్ చేయాలి కదా. ఇప్పుడు
ఆమె అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెగిపోయిన తర్వాత ఇదంతా వచ్చిన నాకు తెలియదు పర్సనల్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఐమ్ బేస్డ్ ఆన్ ద లెటర్ ఐఎమ్ సేయింగ్ దట్ దెర్ ఇస్ క్లియర్ కట్ అప్రెషన్ ఆన్ ఉమెన్ బై ఎ మ్యాన్, క్లియర్ కట్ అప్రెషన్ ఆన్ ఉమెన్ బై ఎ మ్యాన్. ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ది గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.